నరసింహ శతకం. భుజబలంబునన్ పెద్ద పులులన్ చంపంగవచ్చు, పాము కంఠమున్ చేతన్ పట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్లన్ పారన్ త్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వకు ఇష్టముగాని చేదు మృంగంగవచ్చు, పదును ఖడ్గమున్ చేతన అదుమవచ్చు, కష్టమొందుచు ముండ్ల కంపలోన్ చొరవచ్చున్, తిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చున్. పుడమిలో దుష్టులకు జ్ఞానబోధను తెలిపి సజ్జనుల చేయలేడు ఎంత చతురుండైనా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భుజముల శక్తి చేత పెద్ద పులులను చంపవచ్చును, పాము కంఠమును చేతితో పట్టవచ్చును, బ్రహ్మ రాక్షసులను ఎందరినైనను పారదోలవచ్చును, మానవుల రోగాలను మాన్పవచ్చును, నాలుకకు ప్రియంకాని ఇష్టంకాని చేదునైనను మృంగవచ్చును, పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును, కష్టంతో ముండ్లకంపలో ప్రవేశింపవచ్చును, తిట్టుబోతుల నోళ్లను మోయించవచ్చును. కానీ దుర్మార్గులకు జ్ఞానమంటే ఏమిటో తెలిపి వారిని మంచివారిగా చేయుటకు ఎంతటి సమర్థుడైనను చేతకానివాడే అవుతున్నాడు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. నమస్తే నమస్తే నమః.